నమస్తే అందరికీ. ఒక సిస్టమ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు గ్రామాలలో, టౌన్లలో, సిటీలలో ఈ మధ్య ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడ చూసినా, ఏ డ్రైనేజీలో చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, ఇంకా రకరకాలుగా ఇవన్నీ ప్రజలతో వర్క్ చేయించుకుంటూ ఫ్యాక్టరీలు ఉంటూ ఆ ఫ్యాక్టరీలతో పాటు వర్కర్లు పనిచేస్తూ ఆ విధానంలో చాలా వరకు రాజకీయంగానే ఈ ఫ్యాక్టరీలు లబ్ధి పొందుతూ సబ్సిడీలు తీసుకుంటూ ఆ సబ్సిడీల విధానాలలో రకరకాలుగా మోసపూరితంగా ప్రజలకు అక్కడ వర్క్ చేసే వ్యక్తులకు 200, 300, 400, 500 కూలిస్తూ ఆ విధంగా కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలలో కొనసాగుతూనే ఉన్నాయి. అది బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. హైదరాబాద్లో కాటేదాన్లో పూర్తిగా ఫ్యాక్టరీలు ఉండేది మొత్తం అంతా. అదేవిధంగా జిల్లాలో కొన్ని చిన్న చిన్న పరిశ్రమలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ముందుగా ప్రభుత్వాలు నిర్మూలించాల్సింది ఆ ఫ్యాక్టరీలలో ఉత్పత్తిని కొనసాగే విధంగా కాకుండా స్టాప్ అయ్యే విధంగా నిర్మూలించాలి. అప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడ చూసినా డ్రైనేజీలలో కనపడకుండా క్లారిటీగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలా కాకుండా షాపుల దగ్గరికి వచ్చి దౌర్జన్యాలు చేసి షాపులలో ఏదైనా తీసుకొని వెళ్ళాలంటే ఆ షాపులలో కవర్లు కావాలి. కవర్లు లేకపోతే ఉత్త చేతులతో వెళ్ళలేరు. లేదంటే బ్యాగులు ఉంటే బ్యాగులలో తీసుకొని వెళ్తారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు అనేది చాలా వాస్తవంగా డ్రైనేజీని ఈరోజు ఇబ్బందులు గురి చేస్తుందంటే ప్లాస్టిక్ వ్యర్థాలే. ఎక్కడ చూసినా పూడికలు ఏది బయటికి వస్తుందంటే నీళ్లు, మట్టి బయటికి రావడంలా ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే బయటికి వస్తాయి. ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా ఆ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ను తయారు చేసే ఫ్యాక్టరీలను పూర్తిగా మూసివేసే విధంగా ముందు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని తదుపరి అక్కడ మూసేస్తే అక్కడ నుంచి సరఫరా రాదు. అక్కడ నుంచి కొంతమంది ట్రేడర్స్ కానీ కొంతమంది దానికి ఉన్న కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేదంటే కొంతమంది ఆ బిజినెస్ చేసే వ్యక్తులు కానీ పూర్తిగా స్టాప్ అవుతారు. దానికి బదులు పేపర్ గ్లాసులు తయారు చేసే విధానాల్లో చొరవ తీసుకోండి. ఆ పేపర్ గ్లాసులు తయారు చేసే విధానాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు దాదాపు నిరుద్యోగ సమస్యలతో ఉండే వ్యక్తులకు పేపర్ గ్లాసులు, రకరకాలుగా కప్పులు, పేపరు బాటిల్స్ ఇలా తయారు చేసే విధంగా ఒక ప్రణాళికలు తీసుకొని ఆ ప్రణాళికల పైన ఇండస్ట్రీలు ఏర్పాటు చేసే విధంగా మీ చొరవ ఉండాలి, మీ ఆలోచన ఉండాలి. మీ దగ్గర ఉండే రకరకాలుగా మేధస్సు వ్యక్తులు లేదంటే ఇంజనీర్స్, రకరకాలుగా ఆసాములు, భూస్వాములు, మీకు పెట్టుబడి పెట్టే వ్యక్తులు వీళ్ళందరినీ ఆ విధానంలో ఎంకరేజ్ చేయమని చెప్పాలి. అప్పుడు కొంతవరకైనా ఈ వాతావరణ కాలుష్యం, ఈ డ్రైనేజీ వ్యవస్థ క్లారిటీగా ఉంటుందని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని